వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారు జాతికి అంకితం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు మార్కాపురం వాసిగా? చాలా సంతోషంగా ఉంది. 30 ఏళ్ల కళ నెరవేరినందుకు మా ప్రాంత రైతులు కానీ జనం కానీ చాలా ఆనందంగా ఉన్నారు. చాలా అద్భుతమైన ప్రాజెక్టు, విశిష్టమైన ప్రాజెక్టు. మొత్తం ఇండియాలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఎక్కడా రూపొందించాల. ఎందుకంటే చాలా గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే పరిస్థితి మనం చూసాం. కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టినా కూడా ఎత్తిపోతల పథకం, కానీ ఇక్కడ గేట్లు తీయంగానే నీళ్ళు వచ్చి మా ప్రాంతానికి సులభంగా పారేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి రూపకల్పన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 1995లో ప్రారంభించారు. ఈరోజు ఆయన చేతుల మీద మరి ప్రారంభిస్తున్నప్పుడు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు జాతికి అంకితం చేస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు, నిర్వాసితులు కూడా హ్యాపీగా ఉన్నారు. అందరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగానే నిర్వాసితులంతా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఏ ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరిగాయండి? చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే శరవేగంగా జరిగాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. జగన్ ప్రభుత్వం అంతా మోసంతోనే అతని ప్రభుత్వం అంతా నెట్టుకొచ్చాడు. అతనంతా డిస్ట్రాక్షన్, కన్స్ట్రక్షన్ అనేది లేదు అతని జీవితంలో లేదు. నేను కూడా ఓటేసా. 2014లో అతను ఓటేస్తే 2014 నుంచి 19 మధ్యన ఆయన పరిపాలన చూస్తే చాలా అన్యాయమైన పరిపాలన. మాట్లాడేదానికి కూడా జనానికి స్వాతంత్రం లేనటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అందించాడు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్తా. అతను ఎంత చేతగాని వ్యక్తి అనేదానికి ఎక్కంగానే ప్రజావేదికను ఎందుకు కూల్చాడు? 10 కోట్లు విలువైన సొమ్ముతో, జనం సొమ్ముతో కట్టినటువంటి ప్రజావేదికని కూల్చడం అంటే ఎవరి సొమ్ము? మా సొమ్మే కదా. దాంట్లో 4 రూపాయలు కూడా ఉంది కదా. కూల్చడానికి ఎవడు అధికారం ఇచ్చాడు? కట్టమని నీకు ఇస్తే కూల్చేయడం ఏంటి? 700 కోట్లు పెట్టి వైజాగ్ లో ఋషికొండ కట్టాల్సినటువంటి అవసరం ఏంది నీకు? ఈరోజు దేని పనికి వస్తున్నది? ఎంత దుర్మార్గం! లిక్కర్ ఎంత అమ్మారండి ఆ రోజు? లిక్కరు 50 రూపాయలు ఖరీదు చేసేది 200 రూపాయలు అమ్మారు. ఎవరి జోబులోకి ఈరోజు ఒక్కొక్కళ్ళు బొక్కలో పోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అత్యంత దుర్మార్గమైన పాశవికమైన పరిపాలన ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆ రోజు ఓటేసాను తప్ప, ఒకసారి అవకాశం ఇమ్మంటే ఓటేసాను తప్ప, ఇంత దారుణంగా ఆంధ్ర ప్రజల్ని ద్రోహం చేశాడు అనేది తేటతెల్లమైంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాం. ఎన్ని మాట్లాడినా కూడా ఈరోజు లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు రెయ్యింబగులు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఈ దేశంలో 25% పెట్టుబడులు ఆంధ్రాకి వచ్చినాయి. 75% పెట్టుబడులు మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్తే 25% నిధులు ఆంధ్రాకు తీసుకొచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. 16,300 మందికి డిఎస్సి ఇచ్చాడండి. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది చాలా అద్భుతమైన పరిపాలన. దాంట్లో ఎటువంటి తేడా లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా, ప్రజలు కోరుకుంటున్నారు. దాంట్లో అనుమానం ఏం లేదు. సార్, వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు గారు జాతికి అంకితం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఈ ప్రాంత వాసులకు చిరకాల వాంఛ అది. ఈ ప్రాంతంలో ఉన్న కరువు కాటకములు తొలగిపోతాయి ఈ ప్రాజెక్టు వల్ల, ఈ నీళ్ల వల్ల. 30 ఏళ్ళ నాటి కళ, ఈ కళ ఎవరి వల్ల సాకారం కాబోతుంది? ఆయన వల్లనే. ఆయన ఆ రోజు దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చాడు. 3 ఏళ్లు పట్టింది. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు మొదలయ్యేది. అంత గొప్ప పని ఆ రోజు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చాడు దానికి. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తేనే ప్రాజెక్టు ఎవరైనా మొదలుపెట్టేది. రాజశేఖర రెడ్డి గారు తర్వాత పనులు జరిగించాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేశారు. నిజంగా ఈ ప్రాజెక్టు ద్వారా 4 జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని మండలాలకి ఇప్పుడు తాగునీరు, సాగునీరు అందబోతుంది. ఇంతకు ముందు ఈ ప్రాంతం అంతా కరువు కాటకాలతో ఉండేది. వర్షాధార పంటలతో అంటే వర్షాధారం మీద ఆధారపడి ఉండేది. ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ నీళ్లు అందితే ఆ సమస్యలన్నీ పోతాయి కదా. మీకు ఎలా అనిపిస్తుంది? పోతాయండి. ఎందుకంటే బోర్లో ఉన్న నీళ్లు కూడా చేంజ్ అవుతాయి. ఇక్కడ ఉన్న రిజర్వాయర్ వల్ల అన్ని ఉప్పులు వాటర్ అంతా దాని వల్ల ఆ సాయిల్ వల్ల ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా చేంజ్ అవుతాయి. వాటర్ కూడా టేస్ట్ మారుతాయి. అందువల్ల ఆటోమేటిక్ గా ఫ్లోరిన్ తగ్గిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అసలు ఏమన్నా పనులు జరిగినాయా వెలిగొండ ప్రాజెక్ట్? ఏమీ లేదండి. నాకు చంద్రబాబు, నేను ఒక విషయం చెప్తానండి. నాకు 4 ఎకరాల 80 సెంట్లు తిరుమల ఇలాకాలో వెలుగొండ రిజర్వాయర్ కింద పోయిందండి. నాకు ఆయన టైంలో నాకు 6,30,000 ఎకరాకు డబ్బులు వచ్చాయి. మొత్తం 33 లక్షల డబ్బులు వచ్చాయి నాకు. ఆయన ఉండబట్టి డబ్బులు వచ్చినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చింటే నాకు వచ్చాయి కాదు డబ్బులు. నా పొలం పోయినా కూడా ఈ ప్రాంత వాసులు చిరకాల వాంఛ తీరుతున్నది. అది మెయిన్ ఇంపార్టెంట్. అది సంతోషంగా ఉందా మీకు? సంతోషంగా ఉందండి. సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు రామారావు గారు తెలుగు గంగ వల్ల మా సొంత ఊర్లో ఒక 3 ఎకరాలు మాకు ఈ రోజు కూడా పంట పడుతుంది. మేము బియ్యం మాకు ఒడ్లు పడుతున్నాయి. ఆయన చేసి రామారావు చేసిన పుణ్యం అది. ఈ రోజు మా పొలం పోయినా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మా కోరిక.
సార్, వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారి జాతికి అంకితం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా మంచి పని ఇది. ఆయన చాలా కష్టపడి ఎంతో ఇబ్బందులన్నీ ఎదుర్కొని టన్నెల్ పూర్తి చేసి శుభ్రంగా వాటర్ వదలడానికి అంత సిద్ధం చేసి పెట్టిండు బాగా ఫ్రెష్గా. ఇప్పుడు ఏంటంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళకి పని లేకుండా ఇప్పుడు మార్చిలో వదలండి ఇట్లా అంటే వాటర్ వచ్చేది ఎప్పుడు అసలు 8-9 నెలల్లో పడతాయి వర్షాలు. ఈ నెలల్లో వచ్చిన వాటర్ ఇన్ఫ్లోర్ను మనం వాడుకోవాలి. ఇప్పుడు వాడుకోకుండా 6 నెలలు ఆగి వాడుకోమంటే ఎవరికి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అసలు వీళ్ళు తెలివిండి మాట్లాడుతున్నారా ఈ ఎమ్మెల్యేలు మాజీలు వీళ్ళంతా? ఏమన్నా వైఎస్ఆర్ బుద్ధి ఉందా చెప్పండి సమాధానం. ఓకే, అసలు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఎవరి ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరిగాయండి? స్టార్టింగ్ చంద్రబాబే శంకుస్థాపన, ఇప్పుడు ఆయన టైంలోనే పూర్తి అవుతుంది. ఇంకా ఇబ్బంది ఏముంది? తర్వాత అక్కడ అమరావతి పోయినాం మొన్న మేము. స్టీల్ బ్రిడ్జి కానీ అది ఇబ్రహీంపట్నం పోయే బ్రిడ్జి కానీ లోపల మొత్తం తిరిగినాం ఒక రోజంతా. సూపర్గా ఉంది, ఎంత డెవలప్మెంట్, ఎంత బాగుంది. ఎంత తీసుకొస్తున్నాడు మోదీ కాడికి పోయి ఏం చెప్పుకుంటుండో, దండం పెడుతుండో, ఏం చేస్తుండో, ఎంత డబ్బులు తీసుకొస్తున్నాడు. తీసుకొచ్చి ఇలా రాష్ట్రానికి ఎంత ఉపయోగపడతాడు చేస్తుంటే వీళ్ళకి పిచ్చి లేచి రేపు గెలుస్తామో గెలవలేమో, ఇలా డెవలప్మెంట్ ఎక్కువైనది మనము వీళ్ళని గినక తప్పు అది దానికి పట్టుకోకపోతే వీళ్ళు ముందుకు ఇంకా వెళ్ళిపోతారనే డౌట్ పడి వాళ్ళు ఎట్టంటే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజంగా వెలుగొండ ప్రాజెక్ట్ కనుక పూర్తయి నీళ్లు గనక మీ ప్రాంతానికి వస్తే నిజంగా 4 జిల్లాల్లో ఉన్న కొన్ని మండలాలకైతే తాగునీరు సాగునీరు అందుతుంది కదా, సస్యామలం అయిపోతుంది. ఇప్పుడు పని లేని వాళ్ళంతా హాయిగా కట్టుకొని నీళ్ళు కట్టుకొని బరిగొడ్లం పెట్టుకొని మేకలు గొర్రెలు బరికొని ఎక్కడికక్కడనే డెవలప్మెంట్ అయిపోద్ది. నీళ్ళుంటేనే కదా ప్రతిదానికి. ఇలా జనం పడవల్లో పోయేస్తుండ్రు. సంగమేశ్వరం పోయి టన్నెల కాడ బెజ్జము అంతా పూర్తి అయిందా లేదా అని 250 ఇచ్చి అది పడవ ఎక్కి పోయి చూసి వస్తుండ్రు. ఎందుకు చూసి వస్తుండ్రు? ఆ వాటర్ మీద ఎంత ఆనందంగా పోతుండ్రు అంత జనం. నిర్వాసితులకి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా చంద్రబాబు గారు అందిస్తున్నారు. ₹1 లేకుండా పాపం మొత్తం వేసిండు. ఇంత కష్టం ఉన్నా కూడా ఈ డబ్బులు మొత్తం 800 కోట్లు 1,000 కోట్లు వేసేసిండు. ఉంటే 100 కోట్ల అరియర్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి కూడా వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికెట్లో లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆగి ఉంటాయి. ఎంతవరకు మొత్తం వచ్చేసినాయి డబ్బులు కూడా పైనుంచి. ఇబ్బంది లేదు. అంటే నిర్వాసితులు ఆనందంగానే వాళ్ళ ఊర్లను ఖాళీ చేస్తున్నారు. ఉంది వాళ్ళంతా రావాలనే. కాకపోతే ఇల్లు వాళ్ళల్లో ఉంటారు కదా కొంతమంది వాళ్ళ మనుషులు, వాళ్ళ ద్వారా కొన్ని రోజులు ఆపాలా, 6 నెలలు 3 నెలలు టైం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఎవడైనా బుద్ధి ఉన్నోడు అసలు ఇట్లా నీళ్ళు వదిలేటప్పుడు నీళ్ళు వద్దని ఎవడు చెబుతాడా? తెలిసినోడైతే ఎవడో చెబుతాడా? నీళ్ళు వదిలితేనే మనకు బ్రహ్మాండంగా ఉండేది అంత వ్యవహారం. మీకు ఇంతకు ముందు ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండేది. ఫ్లోరైడ్ బాధ పడి చాలా మంది ఇబ్బందులు పడేవాళ్ళు. మోకాల నొప్పులు ఇవన్నీ ఏజీ పడ్డ వాళ్ళకి అర్థమైద్ది. ఈ ఏముంది ఇక్కడ ఉన్నోడికి ఏం తెలుస్తాయి? దొనకొండ వరకు ఈ నీళ్ళు వచ్చినాయంటే ఎంత కనిగిరి మన ఏరియా మొత్తాన్ని బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. ఇబ్బంది ఏంది? ఫ్లోరైడ్ సమస్య తగ్గింది కదా? అవును, బ్రహ్మాండంగా ఉంటుంది, తగ్గిపోద్ది బాగా. సార్, వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు గారు జాతికి అంకితం చేయబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది సార్? నాకే కాదు, ప్రకాశం మార్కాపురం జిల్లా వాసులందరికీ కూడా చాలా ఆనందంగా వాళ్ళ ఆనందం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. ఆయన మార్కాపురం వచ్చినప్పుడు ఎన్నో పర్యాలు చెప్పారు, ఈ ప్రాజెక్టు నేను పూర్తి చేయాల్సిందే బాబు, వీళ్ళతో అయ్యే పని కాదు, ఏదో మీరు కలబొల్లి మాటలు చెప్తా ఉన్నారు, మీరు వాళ్ళ మాటలు నమ్మవద్దు, వీళ్ళకంత సత్తా లేదు, ఏదైనా చేయగలిగితే నేనే చేయాలా, నేనే శంకుస్థాపన చేశాను, ఎప్పుడైనా నేనే పూర్తి చేసి మీ దాహార్త్యం తీసి ఇక్కడున్న మార్కాపురం జిల్లా చేసి ప్రతి ఒక్క పొలానికి ప్రతి ఒక్క ఎకరాకు మీకు సాగునీరు, ప్రతి ఒక్క మనిషికి త్రాగునీరు ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి ఆ రోజు ఒక మహర్షిలాగా ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడిగా చెప్పారు. కానీ దాని తర్వాత దాని తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చేస్తామని కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఏదో తక్కువ బడ్జెట్ ఇవ్వడము, దాన్ని అరాకొరగా పూర్తి చేయలేక దాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ నిన్న వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ టైంలో మార్కాపూర్లో ఆయన జన్మదిన వేడుకలలో ఆయన గట్టిగా వాగ్దానం చేశాడు, నేను ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను, మీకు జిల్లా ఇస్తాను అని చెప్పేసి ఘంటాపథంగా చెప్పాడు. ఆయన మాటలకు అందరూ కూడా నమ్మారు. చంద్రబాబు నాయుడు గారి మాట అంటే ఎప్పుడు నమ్మారా అంటే, మాజీ ముఖ్యమంత్రులు మన వైఎస్ జగన్ గారు ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రాజెక్టు పూర్తి చేశానని జనాల్లోని బయటికి రాకుండా అడ్డుకొని నిర్వాసితులను వాళ్ళ మాట వినకుండా వాళ్ళకి ఇస్తాన్న ప్యాకేజ్ పూర్తి
చేయకుండా ఎప్పుడైతే ఆయన అనిపోయాడో అప్పటికే ఆయన మీద విశ్వాసం అనేది ప్రజలు కోల్పోయారు, పూర్తిగా కోల్పోయారు. వాళ్ళే కాదు, మేము కూడా అనుకున్నాం ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాదు, మన తరంలో మనం చూడలేము. ఎందుకంటే ఎవరైనా పూర్తి చేసిన తర్వాత దాన్ని జాతికి అంకితం చేస్తే కరెక్ట్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు చేయకుండా పూర్తి చేయకుండా జాతికి అంకితం చేసి నీళ్ళు ఎలా రావాలా? నీళ్లు రాలేవు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు, జాతికి అంకితం చేయబోతున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? ఈ రోజు మాత్రమే కాదు, మార్కాపురం జిల్లా వాసుల రాతలని మారిపోయాయి. ఎందుకంటే ఇక్కడ ప్రాంత వాసులందరూ కూడా కష్టపడి అప్పులు చేసి రైతాంగం అంతా కూడా కొడుకులు చదివించుకున్నారు. కానీ ఆ చదువుకున్న పిల్లలు ఎక్కడున్నారు? ఉద్యోగాలు పోవాలంటే ఎక్కడో చెన్నై, లేదంటే బెంగళూరు, లేదంటే హైదరాబాద్. వీళ్ళు చాకరీ చేసి సంపాదించి పెట్టిన వృద్ధులంతా కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళని చూసుకుంటే దిక్కులేరు, చూసుకోవడానికి ఉద్యోగాల అవకాశాలు పోయిన వాళ్ళకు ఇది లేదు. కాబట్టి నీరు వచ్చిన తర్వాత పంటలు విపరీతంగా పండుతాయి, వాళ్ళకు ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. లక్షల్లో లక్షల్లో సంపాదిస్తారు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, ఇంటి పట్టునే ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు, ఆనందంగా ఉంటారండి. కానీ ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉండేది, అలాగే తాగునీటి సమస్య ఉండేది, సాగునీటి సమస్య ఉండేది. వర్షం పడితే గానీ ఇక్కడ పంటలు పండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితులన్నీ ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మారబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? దీని ఆనందానికి అడ్డే లేదు. ఎందుకంటే మా ఆనందానికి ఏ రకంగా చెప్పాలని కూడా మాకు అంత ఉత్సాహంగా ఉంది జీవితాంతం. ఎందుకంటే మాకు ఎప్పుడో వర్షం పడితే కానీ గుల్లకమ్మ వస్తుంది, గుల్లకమ్మ వస్తే కానీ మా చెరువు నిండదు. ఆ చెరువు నిండి ఒక పంట పడితే నీళ్ళు వెళ్ళిపోతాయి, మళ్ళీ కరువే, కోట్ల రూపాయలు మళ్ళా గవర్నమెంట్కు భారమే. కానీ వచ్చే నీరు ట్రాక్టర్తో పోసే వాళ్ళకి ఏమైతే అరాకొరా. ఈ రోజు ఏంది, మన వెలుగుండ ప్రాజెక్ట్ వస్తుంది, చెరువులు నిండిపోతాయి, ఎక్కడ మీరు బోర్లు వేసుకున్న వాటర్ వస్తుంది, 40-50 ఓటల్లో మనకు గ్రౌండ్ వాటర్ వస్తుంది. ఫ్లోరింగ్ సమస్య ఉండదు, వంకరకాళ్ళు ఉండవు, గారపళ్ళు ఉండవు. ఎంతో ఆనందంగా జనాలు ఉంటారు, ఆరోగ్యంగా ఆనందంగా గ్లామర్గా తయారవుతారు మా ప్రకాశం జిల్లా అంతా కూడా. చిరకాల వాంఛను నెరవేర్చింది ఎవరు? మా చిరకాల వాంఛ నెరవేర్చింది దేవుడితో సమానం మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, ప్రాక్టికల్ గా అనుభవిస్తున్నాం మనం. ఈ రోజు ఏదో రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ పని చేసిన నాయకుడే దేవుడు అవుతాడు. జీవధార అంటే మామూలు కాదు కదా, అమృతధార. ఇది అమృతధార, పాలధార కంటే గొప్పదైంది జలధార. ఇదే మనందరికీ ఆధార. ఈ జలం వచ్చిందంటే ఏంది, నీకు పండని పంట లేదు, సారవంతమైన భూములు అవుతాయి, ప్రతి ఒక్క రైతు లక్షలు సంపాదిస్తాడు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క ఇంటికి మేలు జరిగింది, ప్రతి ఒక్క ఇంటికి జాబ్ జరిగింది. అది కాబట్టి మీ మీడియా ముఖ్యంగా తెలియదంటే అందరూ కూడా చేసే నాయకుడిని గమనించి మనందరం కూడా వారికి మళ్ళా ఓటేసి మనం ఒక దేవుడు పటం పక్కన చంద్రబాబు నాయుడు గారు మనకు రాబోయే మన తరానికి కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రకాశం జిల్లా వాసులకు ఉందని చెప్పి తెలియజేస్తున్నానండి. సార్, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 31వ తేదీన ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు గారి జాతికి అంకితం చేయబోతున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరి వల్ల సాధ్యమైందంటారు సార్? దాంట్లో డౌట్ ఏముంది, నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ ప్రాజెక్ట్ సాధ్యమైంది. ఆయన 1995లో మార్చి 5వ తేదీన ఈ ప్రాజెక్ట్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నేను జెడ్పీటీసీ మెంబర్కి కూడా ఉన్నాను. ఆయన ఈ ప్రాజెక్టు ఆ రోజు శంకుస్థాపన చేయకముందు మేము ఈ ప్రాంత కరువుతో అల్లాడుతున్న ప్రాంతం కాబట్టి అందరం ఆయన ముఖ్యమంత్రి కొత్తగా ఆయన రిప్రజెంటేట్ చేశాం మేము. మాకు వెలుగొండ ప్రాజెక్టు ఇక్కడ అవసరం సార్ అది అని చెప్తే అసలు ఫీజిబిలిటీ ఏముంది అని అడిగాడు. అంటే ఫీజిబిలిటీ ఏముంది సార్, 10 ఏళ్ళకు ఒకసారి వరద వచ్చినా మా రిజర్వాయర్ నింపుకుంటే మా ప్రాంతంలో తాగేదానికైనా ఇబ్బంది లేకుండా ఉంటాము, భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పి ఆ రోజు ఆయన ప్రాధాన్యపడడం జరిగింది. ఆ రోజు ఆయన మా అందరి కోరికను మన్నించి అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చేసరికి కోడెల శివప్రసాద్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు చిన్నతర నీటిపారుదల శాఖ మంత్రి, వాళ్ళందరూ మా ఘోష విని మా బాధలు విని వచ్చి ప్రత్యేకంగా ఆ రోజు శిలాఫలకం వేయడం జరిగింది. తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి నిధులు కూడా శాంక్షన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్కు ప్లస్ మా ప్రాజెక్ట్ పునాది పనులు స్టార్ట్ చేసేదానికి కూడా టెండర్లు కూడా పిలిచారు. ప్రతాప్ రెడ్డి అండ్ కో అనే కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు. దగ్గర 5 కోట్ల రూపాయల పనులు ఆ రోజుల్లో చేశారు. చేసిన తర్వాత ఎవరైతే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు ఆయన. అందువల్ల కొంత ఆ పురోగతి ఆగిపోయింది. తర్వాత దానికి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అటవీ అనుమతులు చాలా అవసరం. ఎందుకంటే మొత్తం నల్లమల ఫారెస్ట్ లో నుంచే రిజర్వాయర్ కాడి నుంచి మొత్తం నల్లమల ఫారెస్ట్ లో నుంచే నీళ్లు బయటికి రావాలి. ఇదేమో వైల్డ్ లైఫ్ శాంచురీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జోన్ లో ఉంది. ఈ నల్లమల ఫారెస్ట్ మొత్తం ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అనుమతులు రావాలంటే అంత ఆశామాషి వ్యవహారం కాదు. అప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండబట్టి గౌరవనీయులను బట్టి అప్పటి ప్రధాన
ప్రధానమంత్రి వాజ్పేయి గారి సహకారంతో చాలా వేగంగా వచ్చినట్టే. ఒక అటవీ అనుమతులు రావాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. ఆయన సహకారంతో, వాజ్పేయి గారి సహకారంతో, ఆయన ఆశీస్సులు ఉన్నబట్టి మనకు స్టేజ్ 1 అప్రూవల్స్ వాజ్పేయి గారి హయాంలో వచ్చాయి. అనతి కాలంలో 2004 ఎన్నికల్లో మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చింటే చాలా శరవేగంగా పనులు జరిగి ఉండేవి. కాకపోతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పరంపరను ఆయన ఎక్కడా బ్రేక్ చేయకుండా ఆయన కొనసాగించాడు. దాని వరకు నమ్మొచ్చు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే విధ్వంస పాలన ఉండేది. ఈ ప్రాజెక్టు వాళ్ళు స్టార్ట్ చేసి నేను ఎందుకు చేయాలని చించినూకేవాడు. రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తూ ఆయన 2009లో ఆయన మరణానంతరం రోసే గారు మళ్ళీ అటకెక్కించారు. రోసే గారి తదనంతరం కిరణ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశారు. ఈ ప్రాజెక్టులో కిరణ్ కుమార్ రెడ్డి గారి పాత్ర కూడా చాలా ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కూడా ఈ ప్రాజెక్టు కొంత అధిక మొత్తంలో నిధులు ఇచ్చాడు. ప్రాజెక్టు పరుగులు పెట్టించాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చింది 2014 నుంచి 19 వరకు దగ్గర 1465 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మీద వెచ్చించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు నిర్వాసితులు వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారో ఈ వైసీపీ నాయకులు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్యాకేజ్ అమౌంట్ ఆ రోజు ఇస్తానని చెప్పారు. రైతులు కూడా సిద్ధపడ్డారు, తీసుకునేదానికి ముందుకు వచ్చారు. వీళ్ళు వచ్చి మీరు 15 లక్షలు అడుగుతున్నారు, మేము వస్తే మళ్ళీ రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, మేము వస్తే 18 ఇస్తామని ఇదే మార్కాపూర్ వేదికగా ప్రెస్ క్లబ్ లో అప్పుడున్న శాసనసభ్యుడు జంకే వెంకటరెడ్డి గారు అయితేనేమి, అప్పుడున్న ఆదిమూలపు సురేష్ గారు అయితేనేమి, గత వైసీపీ పాలనలో మంత్రిగా చేశారు. ఆయన 2 శాఖలకు మంత్రిగా చేశారు. వారిద్దరు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి నిర్వాసితులందరినీ ఆ సమావేశానికి పిలిపించి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా కూడా ప్రసంగాలు చేశారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. 30 ఏళ్ల నాటి కళ వెలిగొండ ప్రాజెక్ట్ అనేది నిజంగా ఆ కళ సాకారం అయింది. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్ట్ని చంద్రబాబు గారి జాతికి అంకితం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉందండి. మేము చూస్తామా చూడలేమని ఒక నిరాశ ధోరణికి లాస్ట్ 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును అటకెక్కించాడు. ఒక రకంగా 921 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో అయితే పనులు మంజూరు చేసి పనులు చేయడం జరిగింది. కానీ 300 కోట్లు పెండింగ్ పెట్టాడు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా చిన్న కాంట్రాక్టర్లు అంతా పారిపోయారు అతని దెబ్బకి. కూటమి ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 300 కోట్ల రూపాయలు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో ఆ కాంట్రాక్టర్లకు వచ్చినాయి. ఆయన వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో టర్నల్ త్రూ అయినది మొత్తం అని జాతికి అంకితం చేసిపోయినాడు. ఆయన జాతికి అంకితం చేసిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫేజ్ 1 కంప్లీట్ చేయడానికి 3000 కోట్లు ఖర్చు పెట్టాడు. అసలు పనులు పూర్తవకుండా నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఇది పెద్ద హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే ఇదే ఆదిమూలపు సురేష్ గాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్యకాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే 12 లక్షల రూపాయల ప్యాకేజీని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదానికి సిద్ధపడ్డారు. రైతులను కూడా కన్విన్స్ చేశారు, రైతులు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు రెచ్చగొట్టినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ క్లబ్ లో వాళ్ళు ఇచ్చిన క్లిప్పింగ్స్ ఇప్పటికి నా దగ్గర జోబులో ఉన్నాయి, నా ఫోన్లో ఉన్నాయి. ఎంత ఘోరంగా అంటే నిర్వాసితులను ఆ సమావేశానికి పిలిపించి మీరు ఆకండి, మీరు 15 అడుగుతున్నారు, వచ్చేది మన ప్రభుత్వమే, 18 ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, 18 నిన్నోడికల్లా తలా 8 లక్షలు ఇస్తాం. రకరకాలుగా మభ్యపెట్టి వాళ్ళ ఓట్లతోటి అందరూ గుడ్డిగా నమ్మి ఓట్లు వేశారండి. 2019లో వేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా ప్రాజెక్టు గ్రానం పట్టింది. ప్రతి బడ్జెట్ లో 1000 కోట్లకు తక్కువ ఎప్పుడు పెట్టాడు బడ్జెట్ లో వెలుగొండ ప్రాజెక్టు కేటాయింపులు. కానీ ఆడ చేసేది 100 కోట్ల పని. కేటాయింపులేమో 1000 కోట్లు ఉంటాయి, ఆచరణలో వచ్చేసరికి 100 కోట్లు చేయడు. అంత ఘోరంగా నడిచింది. 900 కోట్ల రూపాయల పనులు జరిగితే 300 కోట్లు కాంట్రాక్టర్లు బకాయిలు పెట్టిండు. అంత ఘోరంగా ఇది చేసి ఇంకా సంతోషం, ఇదంతా ఎక్కువ సింహభాగము వాళ్ళ టైంలోనే జరిగింది కాబట్టి నేను ఎందుకు చేయాలని పక్కన పెట్టాల, ఆడికి సంతోషించాలా. తర్వాత మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాతనే మాకు మళ్ళా ఆశలు రేకెత్తించాడు. దానికి తగ్గట్టుగానే మాకు ఆయన పుట్టినరోజు సందర్భంలో మార్కాపూర్లో మాకు మార్కాపూర్ జిల్లా కేంద్రంగా జిల్లాని చేస్తానని చెప్పాడు. అది మా ప్రాంత చిరకాల వాంఛ. 53 సంవత్సరాల కిందట మమ్మల్ని కర్నూలు జిల్లా నుంచి తీసి ఒంగోలు కలిపినారు. ఆ రోజు మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇయ్యాల లెక్క ప్రకారం. ఆ రోజు మార్కాపూర్ ఎంత పట్టణమో ఒంగోలు కూడా అంతే పట్టణం. అది జిల్లా అయిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెంది ఇవాళ అన్ని రంగాలుగా
ఒంగోలు వృద్ధి చెందింది. మేమేమో ఆ కరువు కాటకాలతో తాగని నీళ్ళు లేక అట్టే అలమటిచ్చి తినడానికి తిండి లేక అప్పుడు ఇంకా పలకలన్న ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. అంత ఘోరంగా ఉంది. వ్యవసాయం చేయాలంటే రైతు నష్టం. బోర్లు 1000 అడుగుల పై చిలుకు పడిపోయినాయి. తాగేదానికి ప్రతి సంవత్సరం డ్రింకింగ్ వాటర్ కోసము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి. ఫ్లోరైడ్ సమస్య, విపరీతమైన ఫ్లోరైడ్ సమస్య, కాళ్ళు వంకర్లు, కారపళ్ళు, మోకాళ్ళ నొప్పులు, చిన్న వయసులోనే ముసలిలాగా అన్ని అవయవాలని సచ్చుబడేంత ఫ్లోరిన్ ఉంది ఈ ప్రాంతంలో. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు పుణ్యాన మాకు జిల్లా వచ్చింది. అదేవిధంగా మాకు వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చింది, హార్టికల్చర్ హబ్ వచ్చింది, మాకు జలజీవన్ మిషన్ కింద 1200 కోట్ల రూపాయలతోటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వచ్చింది. ఇన్ని వచ్చాయి మాకు. ఇంకా మాకు ప్రత్యక్ష దైవం ఆయనే. మా దైవం చంద్రబాబు నాయుడు గారే. జన్మ జన్మలకి మా ప్రాంత ప్రజలు పార్టీలకు అతీతంగా ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరన్నారంటే మాకు చంద్రబాబు నాయుడు గారే దైవంతో సమానం. ఆయనే మాకు ఆరాధ్య దైవం. సార్, వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు గారి జాతికి అంకితం చేయబోతున్నారు. ఇది 30 ఏళ్ల నాటి కల కదా, అసలు ఆ కళ సాకారం కాబోతుంది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించి 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ యొక్క జిల్లా ప్రజానికానికి చాలా సంతోషంగా ఉంది. 30 సంవత్సరాల క్రితం ఎక్కడైతే గొట్టిపడి ఆ గ్యాప్ దగ్గర శంకుస్థాపన చేశారో అదే చంద్రబాబు నాయుడు గారి చేతి మీదుగా రేపు 31వ తారీఖున ప్రారంభిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో ఈ ప్రాంతం ప్రజలుగా చాలా సంతోషంగా ఉన్నాం. ఇది చూస్తామా చూడమా అనే సందిగ్ధంలో ఉన్న టైంలో 31వ తారీఖు ముహూర్తం పెడితే చాలా ఆనందంగా ఉంది సార్. నిజంగా ఇంతకు ముందు ఈ ప్రాంతం అంతా కరువుతో ఉండేది. అలాగే ఇక్కడ తాగునీరు ఇబ్బందిగా ఉండేది. తాగునీరు లేక, సాగునీరు లేక పంటలకు కూడా పండించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నీళ్ళు కనుక వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? మారుతుంది కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఇక్కడ ఈ ప్రాంతం వాసులకి గతంలో బోరు నీళ్లే గతి అన్నట్లుగా తాగడానికి గాని, బోరు వేస్తేనే పొలాలకు సాగునీరుగా వస్తుండే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క నీళ్లు వచ్చినప్పుడు 20 లక్షల మందికి తాగునీరు, దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందా అనే సందర్భంలో ఈ ప్రాంతం రైతులు గాని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కనిగిరి యొక్క ప్రాంతంలో ఎక్కువ ఫ్లోరిన్ బారిన పడి వాళ్ళ కాళ్ళు వంకర్లు పోవడం, ఆ బారిన పడి చాలా అనారోగ్యానికి గురయ్యారు. ఇక మీదట ఆ పరిస్థితి లేకుండా ఉండడానికి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాంత ప్రజల తరపున. ఓకే, అసలు వెలుగొండ ప్రాజెక్ట్ ఎవరి వల్ల సాధ్యమైంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారే శంకుస్థాపన చేశారు, అదే చంద్రబాబు నాయుడు గారు రేపు 31వ తారీఖు నీళ్లు వదులుతున్నారంటే దీని వెనుక ఉన్న పాత్ర ఏదైతే ఉందో గతంలో కూడా చూసాం. జంగిల్ క్లియరెన్స్ రావడానికి కేంద్రం ద్వారా చర్చలు జరిపి ఆ క్లియరెన్స్ అడవి శాఖ నుంచి తీసుకురావడానికి క్లియరెన్స్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఉన్నటువంటి మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా దీనికి సహకరించారు. 4 జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని మండలాలకి ఇప్పుడు తాగునీరు అందబోతుంది, సాగునీరు అందబోతోంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? లేదు, నెల్లూరులో కొన్ని మండలాలు, కడపలో కొన్ని మండలాలు, ప్రకాశం అండ్ మార్కాపురం. ఈ మార్కాపురం మీరే మర్చిపోతారు. అంటే గతంలో మనకి పూర్వము 40 సంవత్సరాల క్రితము ఇక సాగర్ నీళ్లు రావాల్సి ఉన్నా కానీ కొందరి నాయకుల వల్ల అలా వెళ్ళిపోయినాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం లేదు, సాగర్ కాలువ ఇట్లా దర్శి మీదుగా వెళ్ళిపోయింది, మార్కపు రావాల్సింది. అప్పుడు అన్యాయం దగాపడ్డాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ యొక్క నీళ్లు వస్తుండేసరికి ఇటు నెల్లూరు జిల్లా ఉదయగిరి, కడప జిల్లా వరకు కూడా ఈ నీళ్లు రావడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రజలందరి తరపున కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు గారి జాతికి అంకితం చేస్తున్నారు కదా, అసలు మార్కాపురం వాసిగా మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇది చాలా సంతోషమైన విషయం అండి. ఇది దాదాపు మా ప్రాంతం మొత్తము, ఈ పశ్చిమ ప్రాంతము మన రాష్ట్రంలోనే బాగా వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో మాకు దాదాపు అన్ని రకాల కష్టాలే, తాగునీరుకైనా సాగునీరుకైనా ఎప్పుడు ఇబ్బంది. అలాంటిది 30 సంవత్సరాల కల మాది. దాదాపు 30 సంవత్సరాల నుంచి దీనికోసం వేచి చూస్తున్నాం. ఇదే ప్రాజెక్టు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 96లో దీన్ని శంకుస్థాపన చేశారు. ఆ రోజు నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. వారు చేశారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు తిరిగి చేసి పోతే ఫారెస్ట్ పర్మిషన్స్ తీసుకొచ్చి చేసి దాదాపు 10 సంవత్సరాలు దాని మీద వారు పోరాటం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత దాదాపు ఎక్కువ శాతము ఇతర వాళ్ళే దాదాపు 16 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపారు. దాదాపు 2 సార్లకు గాను టీడీపీ అధికారులు వచ్చిన తర్వాత 14 నుంచి 19 దాని పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టి
ఆ పని మీద పూర్తిగా తీసుకురావాల్సిన వయసు వచ్చింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు దాకా వచ్చిన నాయకులందరూ కూడా ఏదో మాటలు చెప్పారు, ఏదో చేశారు, ఏదో మాయ చేసిపోయారు తప్ప దాన్ని ఎలాంటి న్యాయం చేయలేదు. ఇది మాత్రం దాదాపు ఈ క్రెడిట్ మొత్తం దాదాపు చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఈ మా ప్రాంత ప్రజల ఈ ఆకాంక్షని కళను నెరవేర్చిన నాయకుడిని జీవితాంతం మా ప్రాంత ప్రజలు మర్చిపోరు. మాకు తాగునీరు, సాగునీరు మా ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం కాబోతుంది. అసలు ఇది అవుతుందా అన్నట్టు ప్రజలు మొన్నటి వరకు కూడా నమ్మకం లేదు. అలాంటిది వారు ఎప్పుడైతే గెలిచి వచ్చిన తర్వాత ఈ మా ప్రాంతానికే వారి పుట్టినరోజు జరుపుకుంటూ కూడా వారు ఏ విధంగా అయితే చెప్పారో, నేనే ఇది చేశాను, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభిస్తాను ఏ విధంగా చెప్పారో ఆ మాట ప్రకారంగా మాకు మా ప్రాంతానికి కొత్త జిల్లా అయితే ఇవ్వడం అయితేనేమి, పోతే మా ప్రాంతానికి వెలుగొండ అయితేనేమి, ఈ పని మాత్రం వీరిని జీవితాంతం మాత్రం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. థ్యాంక్ యూ.